నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాత బస్తీలో దారుణాలు మొదలయ్యాయి. ఒక పక్క నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, ధ్వంసమవుతున్న ఆలయాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ హైదరాబాద్ పాత బస్తీలో భక్తులు ఎంతో ఆరాధించే అమ్మవారి ఆలయం భూలక్ష్మి ఆలయ విగ్రహాల మీద ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేయడమే కాదు, అక్కడ అపవిత్రం కూడా చేయడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు అనే విషయానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ పలు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఏదేమైనా కానీ హైదరాబాద్ పాత బస్తీలో ఆలయ ధ్వంసం అనేది చిన్న చితకాగా తీసుకోవాల్సిన అంశం కాదు. బంగ్లాదేశ్ నుంచి చాలా మంది రోహింగ్యాలు భారత్లోకి ప్రవేశించారు. ఆ రోహింగ్యాల పనే అయి ఉంటుంది అనే అనుమానాలను కూడా అక్కడ ఉన్న హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా కూడా ఆ ప్రతి ఇమేజ్ ని చూస్తుంటే కూడా ఇక్కడ బాధాకరంగా ఉంది. ఆలయాలను ధ్వంసం చేయడం ద్వారా మనం ఏం సాధించగలుగుతాం అనేది ఇప్పటికీ కూడా ఎవ్వరికీ అర్థం కాని అంశం. సనాతన ధర్మానికి నెలవైన అనేక ఆలయాలు ఈరోజు పాత బస్తీలో రోజు దీపదీప నైవేద్యాలను నోచుకోవడం లేదు. అలాంటి సమయంలో భూలక్ష్మి ఆలయం, దీనికి చాలా ప్రాచుర్యం ఉంది. అక్కడ భూలక్ష్మి ఆలయానికి సంబంధించి భక్తులు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ సరౌండింగ్స్ లో ఉన్న ఈ ఆలయంలోనే ఇంత ఘోరంగా ఆలయాన్ని అపవిత్రం చేసి ఆలయంలోని అమ్మవారి విగ్రహాలను టార్గెట్ చేస్తున్నట్టుగా ధ్వంసం చేయడం అనేది ఉపేక్షించదగ్గ విషయం కాదు. దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, స్పందించాలి అంటూ కూడా హిందూ సంఘాలు కోరుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా క్లియర్ గా భూలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ప్రతి విగ్రహాన్ని కూడా ఎంత పాశవికంగా ధ్వంసం చేశారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి? హిందూ ఆలయంలోని అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేస్తే ఏం జరుగుతుంది? ఆల్రెడీ నిరసన అక్కడ భారీ ఎత్తున మొదలైంది. చాలా మంది అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు అనంటే మళ్ళీ హిందుత్వం అంతా ఐక్యం అవ్వాల్సిన సమయం వచ్చింది. బంగ్లాదేశ్లోనే అమ్మాయిల మీద జరిగిన అనేక సంఘటనలు, హిందూ ఆలయాల మీద జరిగిన అనేక సంఘటనలకు సంబంధించి చాలా మంది బాధను వ్యక్తం చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఏకం అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఒక పక్క నుంచి భారత్ మత ప్రాతిపదికన దేశాలుగా విడిపోయిన తర్వాత కూడా భారత్తో సహా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మళ్ళీ నేను గట్టిగా నొక్కించి చెప్తున్నాను, భారత్తో సహా విడిపోయిన ప్రతి దేశంలో కూడా హిందువుల సంఖ్య తగ్గిపోతుంటే అన్య మతస్థుల మత ఛాందస్తవాదుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే తెలంగాణలో చాలా ఆలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవటం లేదు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ అర్చకులకు సంబంధించి ట్రాన్స్ఫర్లు అనేది ఒకటి పెట్టారు. అది కూడా చాలా పెద్ద వివాదంగా నడుస్తుంది. కోర్టుకు వెళ్ళి అర్చకులు ట్రాన్స్ఫర్లు అనేవి కుదరవు అనే దానికి సంబంధించి కూడా ఒక స్టే తీసుకొచ్చుకున్నారు. ఇలాంటి టైంలో పాత బస్తీలో భూలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఆలయంని అపవిత్రం చేయడంతో పాటు ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది హిందూ సంఘాలని ఆగ్రహానికి గురి చేస్తూ ఉంది. ఇప్పుడు మనం హిందూ సంఘాల నాయకులతో, విహెచ్పి లాంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. వాళ్ళంతా కూడా అక్కడ నిరసన కార్యక్రమంలో ఉండడంతో మనకు అందుబాటులో లేరు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న, తెలంగాణ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా దీని గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓల్డ్ సిటీలో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని అనేక ఆలయాలు, ఇవన్నీ కూడా నిన్న మొన్న కట్టిన ఆలయాలు కాదు, కొన్ని వందల సంవత్సరాల చరిత్రలు కలిగిన ఆలయాలు ఉన్నాయి. మనం చూసాము శాస్త్రీపురంలో అయోధ్యనాథ మందిరం, ఇది దేశంలో 4 ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయంలో కూడా ప్రతిరోజు ధూపదీప నైవేద్యానికి ఆ స్వామివారు నోచుకోవట్లేదు అంటే కారణం ఏంటి? పేరుకు శాస్త్రీపురం అయినా 3 కిలోమీటర్ల పరిధి మేరకు ఒక్క హిందూ ఇల్లు కూడా లేదు. అంటే ఎలా మారిపోతూ వస్తుంది ఓల్డ్ సిటీ అనే పరిస్థితిని మనం గమనిస్తే, ఈరోజు భూలక్ష్మి ఆలయంలో జరిగిన అమ్మవారి విగ్రహాల ధ్వంసం గురించి మనం స్పందించకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి అఘాయిత్యాలు అనేకం జరిగే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్లో జరిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున రోహింగ్యాలు భారత్లోకి తరలి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడికి చర్యలు తీసుకుంటున్నా కూడా వచ్చారు అనంటే వాళ్ళదేమైనా ఇక్కడ హస్తం ఉండుండొచ్చా? ఆ హిందూ విద్వేషం, మత ఛాందస్తవాదం అనేది ఇక్కడ కూడా పెరిగిపోతుందా అనేవి హిందూ సంఘాలు చేస్తున్న ఆరోపణలు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూస్తే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుర్మార్గులకు కఠిన శిక్ష పడేలాగా చేయాలి. అసలు ఆలయాలను ధ్వంసం చేయాల్సిన అవసరం, అపవిత్రం చేయాల్సిన అవసరం, అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఈ రోజు తెలంగాణలో, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎందుకు వచ్చింది? మనం చూస్తున్నాము హైడ్రా నేపథ్యంలో ఇప్పటికే ఓవైసీకి సంబంధించిన
కాలేజ్ హైడ్రా పరిధిలోకి వస్తుందని నోటీసులు వచ్చాయి. అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించడం కూడా జరిగింది. మా కాలేజ్ని ఏమైనా చేస్తే విద్యార్థులు ఇంతకు రెట్టింపైన బిల్డింగ్ను కట్టేయడానికి సిద్ధంగా ఉంటారని. ఒక పక్క నుంచి హైడ్రా విషయంలో అసదుద్దీన్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య నోటీసుల నేపథ్యంలో కొంత వ్యతిరేకత మొదలైనప్పటికీ బీజేపీ ఖచ్చితంగా కూడా హైడ్రా అనేది విపక్షాలకు లేకపోతే ఇంకొకలకు ఒక రకంగా, మిత్రపక్షాలకు తమకు కావాల్సిన వాళ్ళకు మరో రకంగా ఉండకూడదు, హైడ్రా అమలు చేస్తే అందరికీ చేయాలని చెప్పారు. అసదుద్దీన్ నిన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 24 గంటలకు అక్బరుద్దీన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 24 గంటల సమయం కాకముందే భూలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఆలయం అపవిత్రం చేస్తూ విగ్రహాలు ధ్వంసానికి గురయ్యాయి అంటే ఇది భయపెట్టే ప్రయత్నమా, లేకపోతే హెచ్చరికలు చేసే ప్రయత్నమా, దుండగులు చేసిందా, కావాలని పనిగొట్టుకొని చేసిందా, లేకపోతే మనం గతంలో చాలా విగ్రహాల ధ్వంసం చూసినాం. చివరికి వచ్చేసరికి ఒక పిచ్చోడు, తెలివిలేని పిచ్చోడు చేసిన పనిని అంటూ వాటన్నిటిని కూడా పక్కదోవ పట్టించారు. మరి ఇక్కడ కూడా పిచ్చోడు అంటూ దీన్ని పక్కదోవ పట్టిస్తారా? భూలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఆలయాల ధ్వంసంలో సరైన నేరస్తుల్ని, దీనికి కారణమైన వాళ్ళను శిక్షిస్తారా? హిందూ సంఘాలు దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తాయి అనేది పక్కన పెట్టేస్తే ప్రతి హిందూ కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అదొక మత ఛాందస్తవాదులకో ఒక మతానికో అడ్డా కాదు. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి సొత్తు. అక్కడ ఆలయాల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం సనాతన ధర్మాన్ని నమ్మిన ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. దీని గురించి అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెట్టండి. నేరస్తులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాల్సిందే. ఆలయాలను రక్షించుకోవడానికి హిందువులంతా ఐక్యమవుతారు అనే విషయాన్ని మరొకసారి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇలాంటి ఆలయాలను ధ్వంసం చేయాలి, అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేయాలి అనుకునే వాళ్ళకి ఒక గుణపాఠంగా మారాలంటే హ్యాష్ట్యాగ్ తోటి భూలక్ష్మి ఆలయానికి సంబంధించి వి వాంట్ జస్టిస్ అంటూ ట్రెండ్ చేయండి. ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఎప్పటికప్పటికి భూలక్ష్మి ఆలయానికి సంబంధించి అసలు ఎవరు ఈ విధ్వంసానికి కారణమైన వాళ్ళు అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ అయితే అంతా కూడా అక్కడ ర్యాలీలో ఉన్నారు, లేకపోతే నిరసన కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి విహెచ్పి లాంటి నేతలతోనో లేకపోతే హిందూ సంఘ నేతలతోనో మనం మాట్లాడలేకపోయాం. ఖచ్చితంగా రేపు వాళ్ళతో కూడా మాట్లాడి దీని వెనుక పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశారు, సీసీటీవీ ఫుటేజ్లో ఏం లభ్యమైంది అనేది కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. మోర్ అప్డేట్స్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టేతో ఉండండి అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఓల్డ్ సిటీలో జరిగిన అమ్మవారి విగ్రహాల అపవిత్రానికి సంబంధించి ప్రతి అంశం కూడా వీలైనంత షేర్ చేస్తూ లైక్ చేయండి. స్టే విత్ us.